హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఆల్ట్రాసెట్ టాబ్లెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఆల్ట్రాసెట్ టాబ్లెట్ అనేది 2 మందుల కలయిక. దీంట్లో ట్రమడాల్ అండ్ పారాసిటమాల్ రెండు ఉంటాయి. ఈ టాబ్లెట్ అనేది సాధారణ పెయిన్ కిల్లర్స్ వల్ల నొప్పి తగ్గనప్పుడు, అధికంగా నొప్పి ఉన్నప్పుడు దీన్ని వాడుతూ ఉంటారు. దీంట్లో ఉండే ట్రమడాల్ అనేది ఇది ఒక ఓపియాయిడ్ అనాల్జెసిక్ వర్గానికి చెందుతుంది. ఇది మెదడులో నొప్పిని గ్రహించే విధానాన్ని మార్చడం ద్వారా పనిచేస్తుంది. ఇది నొప్పి సంకేతాలను కేంద్ర నాడీ వ్యవస్థకు చేరకుండా అడ్డుకుంటుంది, తద్వారా నొప్పిని నివారిస్తుంది. దీనిలో ఉండే మరొక పదార్థం పారాసిటమాల్. ఇది తేలికపాటి నొప్పి నివారణి మరియు జ్వరానికి ఇది పనిచేస్తుంది. ఇది నొప్పి మరియు జ్వరానికి కారణమయ్యే రసాయనాలను విడుదల కాకుండా నిరోధిస్తుంది, తద్వారా నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఈ రెండింటి కలయికతో తక్కువ మోతాదులో కూడా నొప్పి నుంచి త్వరగా బలంగా ఉపశమనాన్ని లభిస్తుంది ఈ టాబ్లెట్. ఈ ఆల్ట్రాసెట్ టాబ్లెట్ను ప్రధానంగా మోడరేట్ టు సివియర్ నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇతర సాధారణ నొప్పి నివారణ మందులు పనిచేయనప్పుడు దీన్ని వాడుతూ ఉంటారు. ఉదాహరణకు తీవ్రమైన కండరాల నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సంబంధించిన నొప్పులు, శస్త్రచికిత్స లేదా గాయం తర్వాత వచ్చే నొప్పులను నివారించడానికి, మైగ్రేన్ మరియు ఇతర తీవ్రమైన తలనొప్పులు, ఫైబ్రోమయాల్జియా వంటి దీర్ఘకాలిక నొప్పులను నివారించడానికి దీన్ని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా శక్తివంతమైన ఔషధం కాబట్టి దీన్ని వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రమడాల్ టాబ్లెట్ అనేది ఇది ఒక ఓపియాయిడ్ కాబట్టి దీనిని డాక్టర్ సూచించిన దానికంటే ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువ కాలం వాడితే వ్యసనంగా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ చెప్పినట్లు మాత్రమే దీన్ని వాడవలసి ఉంటుంది. పారాసిటమాల్ అధిక మోతాదులో తీసుకుంటే కాలేయానికి తీవ్ర నష్టం కలిగించవచ్చు. మద్యం సేవించే అలవాటు ఉన్నవాళ్ళు దీన్ని చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ మందు మైకం, తల తిరగడం లేదా మగతను కలిగిస్తుంది. కాబట్టి ఈ టాబ్లెట్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లేదా భారీ యంత్రాలు నడపడం వంటి పనులు చేయకూడదు. మీరు ఇప్పటికే యాంటీ డిప్రెసెంట్స్ లేదా ఇతర ఓపియాయిడ్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నట్లయితే మీ డాక్టర్కు తప్పక తెలియచేయాలి, లేదంటే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు దీన్ని వాడకూడదు లేదా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడవలసి ఉంటుంది. ఈ ఆల్ట్రాసెట్ టాబ్లెట్ అనేది నొప్పిని మాత్రమే చికిత్స చేస్తుంది, నొప్పికి కారణమైన అసలు సమస్యకు కాదు. ఉదాహరణకు మీకు పంటి నొప్పి ఉంటే ఇది నొప్పిని తగ్గిస్తుంది కానీ పంటిని బాగు చేయదు. అందుకే నొప్పికి అసలు కారణాన్ని తెలుసుకొని చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఈ టాబ్లెట్ వాడుతున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. అందులో ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కలగడం, ఛాతీలో నొప్పి లేదా గుండె వేగంగా కొట్టుకోవడం, తీవ్రమైన అలర్జీ రియాక్షన్లు అంటే దద్దుర్లు, ముఖం వాపు వంటివి కనిపిస్తే వెంటనే మందులు వాడడం ఆపివేసి డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.